డీలిమిటేషన్ పై తమిళనాడులో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఫెడరల్ స్ఫూర్తికి డీలిమిటేషన్ వ్యతిరేకమని, తమిళనాడును బలహీనపరిచే కుట్ర జరుగుతోందని డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా తీర్మానం ఆమోదించారు. డీలిమిటేషన్ చేస్తే 1971 జనాభా లెక్కల ఆధారంగా చేయాలని, 30 ఏళ్ల పాటు ఇదే డీలిమిటేషన్ అమల్లోకి ఉండాలని డిమాండ్ చేశారు తమిళనాడు సీఎం స్టాలిన్. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న ఎంపీ సీట్లనే కొనసాగించాలని తీర్మానం చేస్తూ ఇండియాను హిందీగా మార్చేందుకు కుట్ర జరుగుతోందని కేంద్రంపై కమల్ హాసన్ విరుచుకుపడ్డారు. అఖిలపక్ష సమావేశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. మురళి, చెప్పండి, ఈ సమావేశంలో ఏ విషయాలకు సంబంధించి చర్చ జరిగింది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇక్కడ ముఖ్యంగా ముందుగా ఒక విషయం ప్రస్తావించుకోవాలి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. రాష్ట్ర పరిధికి సంబంధించినటువంటి అంశంపై ఎప్పుడైనా అఖిలపక్షం ఏర్పాటు చేస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి మిగిలిన పార్టీలన్నీ కూడా విపక్షాలని ఏకమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇది రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం. అందులో ఇవాళ జరిగినటువంటి అఖిలపక్షం సమావేశం కూడా అధికారంలో ఉన్నటువంటి డిఎంకే ఏర్పాటు చేస్తే ఈ సమావేశానికి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి, అలాగే బద్ద శత్రువైనటువంటి డిఎంకేకి ఎప్పుడు శత్రువుగా ఉన్నటువంటి ఏడీఎంకే కూడా హాజరవడం, అందులోనూ విజయ్ ఇటీవల పార్టీ స్థాపించిన తర్వాత ప్రతి అంశంలో కూడా అధికార డిఎంకేని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అలాంటి విజయ్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా ఈ సమావేశానికి హాజరవడం మనం చాలా కీలకమైనటువంటి పరిణామంగా చూడాలి. అయితే తమిళనాట ఏ ఉద్యమం సంబంధించి అయినా సరే అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఉద్యమం చేసినటువంటి సందర్భాలు మనం గతంలో ఎన్నో చూసాం. జల్లికట్టుపై నిషేధం ఇచ్చినప్పుడు అన్ని పార్టీలు కూడా ఉద్యమించాయి. కానీ ఇవాళ అఖిల పక్షానికి అన్ని పార్టీలు కలిసి దాదాపు 52 పార్టీలు ఇక్కడ ఈ సమావేశానికి హాజరయ్యాయి. కీలకమైనటువంటి చర్చ అనేది జరిగింది. సో ముఖ్యంగా వచ్చినటువంటి ప్రతినిధులందరూ కూడా ఒకే అంశాన్ని ప్రధానంగా లేవనెత్తారు. సో కేంద్రం కావాలనే దక్షిణాదికి అన్యాయం చేస్తోంది. దక్షిణాదిన ఉన్నటువంటి రాష్ట్రాలకు పార్లమెంటు స్థానాలను తగ్గించి ఉత్తరాదిన స్థానాలు పెంచుకోవాలని చూస్తోంది. ముఖ్యంగా యూపీ లాంటి రాష్ట్రాల్లో రెండింతల సీట్లు పెంచుకునేందుకు, అంటే దాదాపు 150 సీట్లు పెంచుకునేందుకు దక్షిణాదిన ఉన్నటువంటి సీట్లపై కోత విధించేటువంటి కుట్ర జరుగుతోంది. కాబట్టి ఖచ్చితంగా దీనిపై పోరాటం చేయాలి. సో ఇందుకోసం ఒక కమిటీని కూడా వేసి ఆ కమిటీ ద్వారా పోరాటం చేయాలి. కేవలం తమిళనాడుకి ఉద్యమం పరిమితం కాకుండా దక్షిణాదిన ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల పార్టీలను కూడా కలుపుకొని ఒక జాయింట్ యాక్షన్ ప్లాన్, ఒక ఉమ్మడి ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి. సో ఏదైతే సీట్లు పెంచాలని మొత్తం పునర్విభజన జరుగుతుందో ఖచ్చితంగా దక్షిణాదికి సీట్లు పెరగాలి. సో ప్రస్తుతం బీజేపీ నేతలు చెబుతున్నటువంటి విధంగా కేవలం ఇక్కడ సీట్లు తగ్గించడం లేదు, కనీసం 10 నుంచి స్థానాలు పెంచేటువంటి అవకాశం ఉందని చెబుతున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ పెంచితే తమిళనాడుకి 22 స్థానాలు గట్టిగా ఖచ్చితంగా పెంచాలన్నటువంటి డిమాండ్ గట్టిగా వినిపిస్తూ ఉన్నారు. దీంతో పాటుగా హిందీ వ్యతిరేక ఉద్యమానికి సంబంధించి ఇటీవల చూసాం, డిఎంకే దీనిపై గట్టి స్టాండ్ తీసుకుంది, కేంద్రంపై పోరాటం చేస్తోంది. ఒకవేళ అంటే ఇక్కడ బీజేపీ నేతలు చెబుతున్నటువంటి విధంగా ప్రధాని నరేంద్ర మోదీకి తమిళపై ఎనలేనటువంటి అభిమానం ఉందని చేసినటువంటి వ్యాఖ్యల తర్వాత ఒకవేళ నిజంగా అలాంటి అభిమానం ఉంటే కనుక తమిళనాడులో ఉన్నటువంటి మొత్తం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేంద్ర సంస్థలకు సంబంధించినటువంటి కార్యాలయాలన్నింటిపై కూడా హిందీ భాషను తొలగించాలన్నటువంటి డిమాండ్ కూడా స్టాలిన్ తెరపై తీసుకొచ్చారు. సో చూడాలి, మొత్తం దక్షిణాదిన ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలను కలుపుకుని ఉద్యమం చేస్తూ ఉంటున్నారు. అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా ఏ మేరకు డిఎంకే ప్రతిపాదనకు అంగీకరిస్తాయనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. థాంక్యూ మురళి.